ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి. ప్రజల సొమ్ము పెట్టి కట్టండి ఇతను ఆక్రమించుకొని అతని పార్టీ కోసం. కాబట్టి ఇప్పుడు అది ప్రజలకి వినియోగించడం కోసమే ఉపయోగిస్తాడు చంద్రబాబు గారు. కూల్చి అతలు ఏముండవు. కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి 100 కోట్లు ఏ జిల్లాకి ఆ జిల్లాకి నువ్వు 100 కోట్లు పెట్టి నువ్వు పార్టీ ఆఫీస్ కట్టుకున్నావు. కానీ అది దానికి ఏ ఆధారాలు లేవు అని నీ గవర్నమెంట్ లోనే నీకు నోటీసులు ఇచ్చారు. ఇచ్చినా నువ్వు స్పందించకుండా నువ్వు ముందుకు వెళ్ళిపోయావు. ఇవాళ అవన్నీ బయటికి తీసి చంద్రబాబు గారు ఇవాళ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రభుత్వ పరంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది జరుగుతుంది ఇప్పుడు. అంతే తప్ప నువ్వు దోసుకున్న డబ్బులు నీ మీద కక్ష సాధింపుల కోసం కాదు. అతను కక్ష సాధింపులు అతను ఎప్పుడైతే పార్టీలో సీట్లోకి ఎక్కాడో ఆ రోజే మొదలు పెట్టాడు కక్ష సాధింపులు. కానీ చంద్రబాబు ఏది చేసినా చేయటానికి మొన్న నువ్వు చేయనిస్తేగా, ఎదుటోళ్ళు నువ్వు చేయనిస్తే రేపు నీకు చేయనిస్తారు. జనమే రానిరు లోపలికి. నువ్వు ఇది మన భారతదేశంలో మనకు ఒక హక్కు. ఎవరైనా మనం బతకడానికి స్వతంత్ర భారతదేశం. కానీ నువ్వు అలా చేయలా. ఎక్కడికక్కడ నిబంధనలు కట్టళ్ళు చేసి పోలీసు వాళ్ళని నీ పార్టీ రౌడీలాగా మార్చుకొని జనాన్ని ఇబ్బంది పెట్టి ఊరికి 10-20 మందిని 100 కేసులు పెట్టి నువ్వు అలా పరిపాలన చేశావు. చేసినందుకు ఇవాళ నీకు తీర్పిచ్చారు జనం. మరి ఒక మాట దేవుడికి తెలియాలి, దేవుడికి తెలుసు కాబట్టికే ఈ తీర్పిచ్చింది. నువ్వు మొన్న ఏదో ఈఎంలు తేడా అన్నావు. ఆ ఈఎంలు తేడా నీకైతే కరెక్ట్, వేరేవాడికే. ఈఎంలు మొన్న ఎక్కడైనా మొరాయించాయా ఆంధ్రప్రదేశ్లో? నీ ఎలక్షన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకే టైంలో ఒకే గంటలో ఈఎంలన్నీ మొరాయించినాయి. ఆ రోజు నువ్వు ట్యాపింగ్ చేసావు, గెలిచావు. దాని గురించి మా ప్రభుత్వం వాళ్ళు కానీ మా నాయకులు ఎవరు మాట్లాడలా. నీకు జనం తీర్పిచ్చారు, నువ్వు గెలిచావు అనుకున్నావు. కానీ నువ్వు అలా జనాన్ని ఊకోలా. కార్యకర్తలు కానించి పై నాయకుల దాకా వేధించి హింస పెట్టి 100 కేసులు పెట్టి నానా హింస పెట్టావు. మళ్ళీ నువ్వు రేపు నేనే వస్తా అనే మాట అది దుర్గల జరిగేది కాదు. అది కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోయింది. కళ్ళు మూసుకోవటం కాదు, నువ్వు కళ్ళు తెరుచుకొని 1000 కళ్ళు పెట్టుకొని ఇటు చూస్తుండు. కానీ నీకు అది ఆ అవకాశం ఇంకా రాదు. అసలు నువ్వు రేపు జనంలో తిరగడానికి నీకు లేదు. ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని జనంలో తిరిగే మెలకు తెలుసుకో. అసెంబ్లీలోకి పో. మరి నిన్న పులివెందులు పోతే జనం వచ్చారు అని అంటున్నారు. చాలా మంది జనం తిరుగుబాటు చేశారు అక్కడ. అక్కడ నీ పులివెందుల్లోనే నువ్వు చేసిన అరాజకానికి నీకు మెజార్టీ కూడా తగ్గింది. నీకు తిరుగుబాటు చేశారు, నీకు మెజార్టీ తగ్గింది. అక్కడ నీ అక్క శర్మిలే నీ మీద యాంటీ చేసింది. అంటే నువ్వు ఎంత దుర్మార్గుడు అయితే చేయాలి. కుటుంబం వాళ్ళే నీకు భారతదేశం జనం ఒక 5 ఏళ్ళు పరిపాలించమని ఇచ్చారు. కానీ నువ్వు అలా పరిపాలించలా ఈ ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి నువ్వు అలా చేయలేదు కాబట్టి నీకు నిన్న ఇలాంటి తీర్పు వచ్చింది. ఈ తీర్పుకి ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని కళ్ళు తెరిచి జనంతో కలిసిపోయి కచ్చ సాధ్యతలు లేకుండా నువ్వు ముందుకు పోతే నువ్వు ఈ వచ్చే 5 ఏళ్ళు కాదు, ఇంకొక వచ్చే 5 ఏళ్లలో ఏమైనా లైన్ లోకి వస్తావు. లేకపోతే నీకు అసలు పుట్టగతులు ఉండవు. 10 సంవత్సరాలు ఉండొచ్చు. ఈ వంతులు ఇంకా ఏకంగా ఇంకొక నాయకుడు రావచ్చు మా దాంట్లోనే. కానీ అతనికైతే ఈ అవకాశాలు ఉండవు. రౌడీ రాజకీయం మానుకోవాలండి ఎప్పుడైనా. జనాల్లో కార్యకర్త కానిచ్చి అతి నాయకుల దాకా రౌడీ రాజకీయం చేశారు పోలీసులు అడ్డం పెట్టుకొని. ఇప్పుడు మీరు కూడా దాడులు చేస్తున్నారని అంటున్నారు. మేము ఎవరి మీద కూడా ఇవాళ మా ఊరే ఉంది. ఉదాహరణకి మా మీద చేసిన దాడులు, మా మీద పెట్టిన కేసులకి మేము ఒక్కడిని కూడా ఏలెత్తి ఇట్లా చూపించలేదు. ఎలక్షన్ ఓటింగ్ రోజు అసలు ఊళ్ళో లేకుండా పరారైపోయారు. వాళ్ళని ఈ రోజు కూడా మేము వాళ్ళని పలకరీలే. ఈ రోజు కూడా మేము వాళ్ళని పలకరీలా. మా వాళ్ళనే ఆ నైటు తెల్లారితే ఓట్ల రోజు 1-2-3 కొట్టారు వాళ్ళు. దానికి భయపడిపోయారు. కానీ మేము ఈ ఆటికి కూడా వాళ్ళని మీరు ఇలా చేశారు, ఎందుకు చేశారని వాళ్ళని మాట్లాడటం కానీ మందలించడం కానీ ఇంతవరకు లేదు. సరే, ఇప్పుడు మోడీతో ఆంధ్ర సీఎంకి అవసరం వచ్చింది. ఇద్దరు కలిసే గవర్నమెంట్ ఫామ్ చేశారు, సపోర్ట్ చేసిండు. చంద్రబాబు నాయుడు మోడీకి సపోర్ట్ చేసిండు. ఇప్పుడు ఆయన సహకారంతో రాష్ట్ర అభివృద్ధి చేసింటారా? ఇప్పుడు చంద్రబాబు గారు తెలివిగా మోడీ గారిని కలుపుకోవటం మా
ఆంధ్రప్రదేశ్కి ఉపయోగకరం కావాలనే దానికోసమే మోడీ గారితో చేతులు కలిపాడు. అదే ప్రకారంగా రేపు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. ఏంది సింగపూర్ అయితే మరో సింగపూర్ చేయాలి ఆంధ్రప్రదేశ్ అనేది ఆయన ఫస్ట్ లక్ష్యం. బాబు గారు పథకాల కంటే రాజధాని పోలవరం కావాలి. ముందు జనానికి కావాల్సింది, ఇప్పుడు మనకి ఇల్లు లేని సంసారం అయింది. ఈదులో ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో సంసారం చేస్తారు. నీకు రాజధాని ఏ ఊళ్ళో లేదు, అసలు ఎక్కడ మేము పరిపాలన చేస్తారు? 3 రాజధానులు ఉన్నావు, ఒక్కటైనా కట్టావా? కట్టి చూపించావా? ఏది చేయాలా? నీ సొంత భవనాలు, నీ పార్టీ ఆఫీసులు, నీ రౌడీ విధానమే చూపించావు ఈ 5 ఏళ్ళు. కానీ ఎక్కడన్నా నువ్వు 3 రాజధానులను పేరు పెట్టావు జనంలో, ఒక రాజధాని కట్టావా? కట్లా. అదే దుర్మార్గం ఇవాళ జనం తెలుసుకుంది. పోలవరం 70% అయింది. ఆ రోజు ప్రతి పల్లె నుంచి బస్సులు పెట్టి చంద్రబాబు గారు చూపెట్టాడా పోలవరాన్ని. ఇవాళ నువ్వు ఏం చేశావు? 5 పైసలు వంతు కూడా దాన్ని ముందుకు తీసుకుపోలేకపోయావు. 70 పైసలు చేశాడు. రూపాయికి 70 పైసలు. ఇవాళ నువ్వు 5 పైసలు చేయాల. మరి నువ్వు ఇంకేం పరిపాలన చేస్తావు? అమరావతి ఉంది, అమరావతి ఏం చేశావు? అమరావతిలో కంచెనాలు చెట్లు పుట్టినాయి, సర్కారు చెట్లు. మరి ఇవాళ చంద్రబాబు గారు అసలు ప్రమాణ స్వీకారం చేయకముందే పనులు మొదలు పెట్టాడు. అక్కడ మొదలు పెట్టారంట. మరి మొదలు పెట్టారు. జనానికి టిప్కో ఇళ్ళు ఇవ్వడానికి చంద్రబాబు గారు ఆ రోజు కొన్ని కోట్ల రూపాయలకి శాంక్షన్ చేసి టిప్కో ఇళ్ళకి శాంక్షన్ పెట్టాడు. ఆ టిప్కో ఇళ్లలో సామాను కూడా దొబ్బేశారు వీళ్ళు వైసీపీ వచ్చినాక. ఆ టిప్కో ఇళ్ళు ఇలా కూలగొట్టి పార్టీ ఆఫీసులు పెట్టుకున్నారు కొన్ని జిల్లాల్లో. మరి అది దుర్మార్గం కదా? జనం తెలుసుకోవట్లేదా? చూడట్లేదా? ఇప్పుడు రాజధాని ఉంది మనకి అమరావతి. అమరావతి రైతులు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వందల రోజులు ధర్నా చేశారు. కనీసం ఇంత శర్మం కలిగింది ఆయనకి. నువ్వు ఒక రోడ్లో ఇల్లు కట్టుకుంటే ఆ రోడ్డుని బ్లాక్ చేశావు. నువ్వు మంచోడు అయితే ఆ రోడ్డుని బ్లాక్ చేయాల్సిన అవసరం ఏముంది? నీ మీదకి ఎవడు వస్తాడు? ఎవడు రాడు. పోలీసులు అడ్డుపెట్టి ఆ రోడ్డుని బ్లాక్ చేసుకుని 5 ఏళ్ళు పరిపాలన చేశావు. ఇవాళ అదే రోడ్డు తెరదీశారు. వర్షం కురిపించారు చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, అమరావతి. అవును, తప్పదు కదా. అందరూ మేము ఒకటై దేశం అభివృద్ధి కోసం వచ్చిన వాడి మీద పాలాభిషేకం, పూల వర్షం కురిపిస్తాం. అది తప్పదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కంపెనీలు వచ్చి పిల్లగాళ్ళకి ఉద్యోగాలు వస్తే చక్కగా బతుకుతారు. ఇవాళ వ్యవసాయం చేసేవాళ్ళు 100కి 10 మంది అయితే ఇవాళ వ్యాపారాలు, ఉద్యోగాలు చేసేవాళ్ళు 100కి 100 మంది ఉన్నారు. అది దానివల్లే నిన్న అతను కోల్పోవడానికి కారణం, మొదటి కారణం అది అభివృద్ధి లేని కారణంగానే. మొత్తానికి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో ఖచ్చితంగా చంద్రబాబు గారు మోడీ గారిని కలుపుకోవడానికి కారణం కూడా మా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయడం కోసమే. ఆంధ్రప్రదేశ్ మోడీ గారు మన చేతిలో ఉంటే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుద్ది. ఇప్పుడు అప్పులు ఇవన్నీ పథకాలు ఇచ్చి అప్పులు చేస్తారు అంటున్నారు. కానీ నువ్వు ఏ అభివృద్ధి చేసి అప్పులు చేశావు? నేను కూడా ఫస్ట్ నుంచి ఇవాళ నువ్వు ఏ అభివృద్ధి చేసి అప్పులు చేశావు? ఎవరికి ఏం చేశావు? ఏ జిల్లాకి అభివృద్ధి చేశావు? ఏ జిల్లాకి చేయాలా? నీ సొంత దానికి, నీ సొంత పార్టీకి చేసుకొని దేశాన్ని ఇవాళ ప్రతి మనిషి మీద 2 లక్షల రూపాయలు, పుట్టబోయే పిల్లగాడి మీద కూడా 2 లక్షలు అప్పు చేసి దానివల్లే అతను కోల్పోవడానికి కారణం. ఇవాళ ఏదో నిన్ను 9 వరాలు ఇచ్చాను, నవరత్నాలు ఇచ్చాను, నాకు జనం ఓట్లు వేయలేదంటే నువ్వు ఇచ్చింది 10 రూపాయలు, దొబ్బింది 100 రూపాయలు. 10,000 ఇచ్చావు ఆటో వాళ్ళకి, 50,000 దొబ్బావు సంవత్సరానికి. 10 కేసులు రాశావు, 10,000 50,000 అయిపోయింది. నువ్వు ఇచ్చింది సంవత్సరానికి 10,000. ఆ రకంగా నువ్వు చేసిన పనులకే జనం నీకు తీర్పు ఇచ్చారు. మెదలకుండా కూర్చొని ఇప్పటికైనా నీకు ఒక 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లు ఎమ్మడి పెట్టుకొని నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మర్యాద పూర్వకంగా మాట్లాడి జనంలోకి వెళ్తే నిన్ను జనంలోకి కూడా రానిస్తారు. లేదా నిన్ను జనంలోకి కూడా రానిరు ఇంకా రాబోయే రోజు. అదే